చూడండి ఫ్రెండ్స్, మనం చికెన్ టమాటా ఈ విధంగా గ్రేవీ రావాలంటే చాలా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి ఏ విధంగా చేయాలో చూద్దాం. హాయ్ అండి, అరుణ ఇంటి వంటలకు స్వాగతం. ఈరోజు మనం చికెన్ టమాటా కర్రీ అనేది చేసుకుందాం. అది ఏ విధంగా చేసుకున్నాం చూద్దాం అండి. ముందుగా ఇక్కడ నేను అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను. అండ్ 5 టమాటాలు అయితే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 3-4 ఉల్లిగడ్డలు చిన్న సైజు అండి తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోనే నూనె 2 పావులు వేసాను నేను. ఇప్పుడు నూనె వేడి అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు అన్ని మనకు నూనె అయితే వేడైంది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై అయితే చేసుకుందాం, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు కొంచెం పసుపు అండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, ఇది కూడా ఒకసారి కలుపుకున్నాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా, దీంట్లో వేసేసుకున్నాం. చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం. చికెన్ కలుపుకున్నాం కదా, దీని మీద మూత అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్లో ఈ విధంగా వాటర్ అయితే వచ్చాయి కదా, ఇవన్నీ ఇంకేదాకా మనం చికెన్ అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ లేకుండా మొత్తం అయితే కర్రీ అయితే ఫ్రై అయింది కదా. చికెన్ అయితే ఇప్పుడు ఈ విధంగా వాటర్ లేకుండా అయితే ఫ్రై అయింది. ఇప్పుడు టమాటా కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. టమాటా కొంచెం ఉడికాక కారం, ఉప్పు వేసుకుందాం. టమాటా అయితే ఇప్పుడు మనకు ఉడికిందండి. మనం వేసుకున్న టమాటా దీంట్లో కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాము. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా 2 టీ స్పూన్లు. ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఇవన్నీ. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకుందాం. మనకు టమాటా అయితే పూర్తిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న బౌల్ వాటర్ అయితే వేసుకుందాం. చిన్న బౌల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాం. వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ పోసుకున్నాక చికెన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది గుజ్జుగా. ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకుందాం. మసాలా అండి 1 స్పూన్ తీసుకుంటున్నాం. మసాలా వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. టమాటా మొత్తం ఉడికిపోయింది మంచిగా. కూర అయితే గ్రేవీగా వచ్చేసింది చాలా బాగా. ఇప్పుడు ఒక్కసారి 2 నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం చేసుకున్న చికెన్ టమాటా చాలా బాగుందండి. గ్రేవీ అయితే సూపర్. ముక్క కూడా బాగా అయితే మనకు మంచిగా ఉడికింది. చూడండి ఎంత గ్రేవీ అయితే వచ్చిందో. చికెన్లో మనం టమాటా ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి ఇంత గ్రేవీ అయితే వచ్చింది. మీకు గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేసుకొని తినండి.
చాలా అయితే చాలా బాగుంటుంది. ఓకే, నేను చేసిన ఈ చికెన్ టమాటా కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వేరే వాళ్ళకి షేర్ చేశారనుకోండి కొంతమంది నాకు సబ్స్క్రైబర్స్ అని పెరుగుతారు. మీరు లైక్ ఇవ్వడం వల్ల మరి ఇంకా కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.